అందరికీ నమస్కారం. హెన్నా అప్లై చేస్తే అందరికీ హెయిర్ బ్రౌన్‌గానే అవుతుంది. నల్లగా అవ్వట్లేదు అని చాలామందిరు చెప్తున్నారు. మీరు అందరి కోసమే నేను ఇక ఒక హెన్నా హెయిర్ డై తీసుకొచ్చానండి. నేను చెప్తున్న విధానంలో ఈ ఒక హెన్నా హెయిర్ డైని తయారు చేస్తుంటే చాలా మంచిగా మీ తెల్ల జుట్టంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. నేను ఇది చేసి లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తాను. ఎలా ఒక తెల్ల జుట్టు ఉన్న ఒక చిన్న అమ్మాయికి నల్లగా జుట్టు మారిందని నేను చూపిస్తాను. ఇప్పుడు మనము ప్రిపేర్ చేయబోతున్న ఒక హెన్నా హెయిర్ డైలో మనము న్యాచురల్ అయిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక హెయిర్ డై అనేది తయారు చేయబోతున్నాము. ఇప్పుడు అలా ఒక హెయిర్ డై తయారు చేసేసి అలాగే నేను లైవ్గా ఒకరికి అప్లై చేసి రిజల్ట్ ఏందని చూపిస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక బేస్ ఎక్కువగా ఉన్న ఐరన్ బాండిల్ తీసేసుకున్నాను. దానిలోకి 2 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 గ్లాస్ నీళ్ళలోకి నేను టీ పౌడరు 2 స్పూన్ లక్కన వేసుకుంటున్నాను. ఈ టీ పౌడర్ అనేది మనకు కలరింగ్ ఏజెంట్గా ఉంటుంది. మన హెయిర్ని మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ హెన్నా హెయిర్ డైలో మనము ఈ ఒక టీ పొడి యాడ్ చేసి మనం తయారు చేసేటప్పుడు మనకు కావాల్సిన బ్లాక్ కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీ హెయిర్ ఎంత పొడుగుంది అనేది బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే బాగా పొడుగ్గా లెంత్ ఉన్న ఒక పాపకి తయారు చేసుకుంటున్నాము. సో నేను దాన్ని తగినట్టు నేను ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ టీ పొడితో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. దాంట్లోకి ఫస్ట్గా నేను ఇప్పుడు యాడ్ చేసుకునేది ఏంటంటే నీమ్ లీవ్స్ అన్నమాట. అంటే మనము ఈ నీమ్ లీవ్స్ యాడ్ చేసేటప్పటికి మనకు హెయిర్లో ఉన్న స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా క్యూర్ అయిపోతుంది. ఈ నీమ్ లీవ్స్ యాడ్ చేసి మనము హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేయడం వల్ల మన హెయిర్లో ఉన్న స్కాల్ప్ ప్రాబ్లం అని పోతాయి. వామ్ బయట కానీ డాండ్రఫ్ కానీ పోతాయండి. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది ఏంటంటే కర్రీ లీవ్స్ కొంచెం ఎండిపోయినవి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చివి ఉంటే కూడా మనము ఈ హెన్నా హెయిర్ డై ప్యాక్కి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 1 స్పూన్ లెక్కన బ్లాక్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఈ ఒక బ్లాక్ జీలకర్ర అనేది మన తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగానే హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మనం ఏం చేయాలంటే సన్నం మంటలో ఉంచుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించినప్పుడు ఆ 2 గ్లాసుల నీళ్ళు మనకు 3/4 గ్లాసు కానీ 1 గ్లాస్ కానీ అవ్వాలి. అప్పుడు వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇలా ఒక హెన్నా హెయిర్ డై ప్యాక్కి మనము డికాషన్ రెడీ చేసుకోబోతున్నామండి. సో చిన్నప్పుడే ఇప్పుడు చాలామందికి తెల్ల జుట్టు అనేది పెద్ద సమస్యగా ఉందండి. ఈ ఒక తెల్ల జుట్టు ప్రాబ్లంకి మనం ఏం చేసుకోవాలంటే మెయిన్గా కెమికల్ హెయిర్ డైస్ పక్కన అసలు పోకూడదు అండి. చిన్నపిల్లలకి వచ్చేటప్పటికే మనం వెంటనే మనం ఏం చేస్తాము కెమికల్ హెయిర్ డైకి వెళ్ళిపోతాము. అప్పుడు వెళ్ళిపోయేటప్పటికి ఏంటంటే కొద్దిగా ఉన్న తెల్ల జుట్లు కూడా మంచిగా పూర్తిగా తెల్లగా మారిపోతుంది. సో మనమే తప్పు చేసాము, కెమికల్ హెయిర్ డైస్ వాడడము తప్పు చేసాము. ఇంకా మన పిల్లలకి కెమికల్ హెయిర్ డైస్ అసలు వద్దు. ఇలా ఒక న్యాచురల్ హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేయండి. నేను చెప్తున్న మెథడ్లో ప్రిపేర్ చేసి అప్లై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగే పర్మనెంట్గా మారిపోతుంది మీ తెల్ల జుట్టు అంతా. మీరు రెగ్యులర్గా వాడేటప్పుడైతే కంపల్సరీ పర్మనెంట్గా మీ తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుందండి. ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత 1 గ్లాస్ రావాలన్నమాట. చూడండి ఇప్పుడు 1 గ్లాస్ దాకా బాగా మరిగిపోయి 1 గ్లాస్ అయిపోయింది. 2 గ్లాస్ నీళ్ళు. ఇప్పుడు నేను దాన్ని వడగట్టేసుకుంటున్నాను. చాలా వేడిగా ఉంది కదా. సో ఇలా వేడిగా మనము తయారు చేయలేము. బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మన డికాషన్ మంచిగా చల్లారిపోయింది. అంటే లైట్ వామ్లో ఉంది. ఈ వామ్ హీట్లో ఉన్నప్పుడు మనము హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ ఫీవరిష్ రావడము, తలనొప్పి రావడం అని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని మందరూ చెప్తూ ఉంటున్నారు. వాళ్ళ కోసం ఇలా ఒక వామ్గా ఉన్న కొంచెం హాట్గా ఉన్న ఒక డికాషన్లో మనము హెయిర్ డై ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఫీవర్ కానీ తలనొప్పి కానీ అస్సలు రాదండి. సో నేను చెప్తున్న విధానం మీరు ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. సో నెక్స్ట్ ఈ డికాషన్లోకి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటాము. హర్బల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నది హెన్నా పౌడర్ 5 స్పూన్స్ వేసుకుంటున్నానండి.
ఈ ఒక హెన్నా పౌడరు మనం వాడడం వల్ల మీకు తెలుసు కదా మన జుట్టుని మంచిగా రంగుగా మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది ఏంటంటే త్రిపుల పొడి అనమాట. దీంట్లో 3 స్పూన్ల లక్కన యాడ్ చేసుకున్నాను. ఈ త్రిపుల చూర్ణం అనేది తాండ్రికాయ, ఉసిరికాయ, కడుక్కాయ ఈ 3 యాడ్ చేసి అంటే బాగా ఎండపెట్టేసి పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకున్నాను. అది నేను యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది అంటే అన్నబేది పౌడరు. ఈ అన్నబేది పౌడర్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ అన్నబేది పౌడర్ అనేది మనకు ఇండిగో పౌడర్కి బదులు మనం వాడుతున్నాము. అలాగే మంచి కలరింగ్ ఏజెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో 2 ఉంటాయి, రిఫైన్డ్, అన్రిఫైన్డ్ అని 2 ఉంటాయి. మనము రిఫైన్డ్ తీసుకోవాలి, అంటే తెల్లగా ఉంటుంది. ఇలా తెల్లగా ఉన్న అన్నబేది పౌడర్ తీసేసుకోండి. తర్వాత నేను దీంట్లో మంచిగా కలుపుకోవాలండి. మనము ఆ డికాషన్లోకి ఈ పొడిలంతా మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనము ఇంకొక పొడి కూడా యాడ్ చేస్తాము. మంచిగా కట్టలు లేకుండా కలుపుకోండి. పేస్ట్ కన్సిస్టెన్సీకి మనకు రావాలి. పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఒక పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. అదే అండి లవంగా ఉంది కదా, లవంగ పొడి యాడ్ చేసుకుంటున్నాను. అది ఒక 1/4 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇంకా మంచిగా మనకు బ్లాక్నెస్ అనేది ఇస్తుంది హెయిర్కి. సో ఇది కూడా మనం యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకున్నాం కదా. సో మంచిగా కలిపిన తర్వాత ఇది అట్లాగే ఒక 2 అవర్స్ మూత పెట్టి పక్కన ఉంచేస్తాము. 2 అవర్స్ తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. అలాగే ఈ హెయిర్ డైని అప్లై చేసి లైవ్గా రిజల్ట్ చూపిస్తాను. సో అప్పుడు మీరు అందరికీ ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఒక హెన్నా హెయిర్ డై ఇలా మెథడ్లో మనం ట్రై చేస్తే కంపల్సరీ మన తెల్ల జుట్టు అంతా నల్లగానే మారిపోతుంది, అంటే బ్రౌనిష్ అనేది ఉండదు. నేను చెప్తున్న విధానంలో మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇది అలాగే కలిపేసి నేను పక్కన ఒక 2 అవర్స్ ఉంచుకోబోతున్నానండి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఎలా ఉంది అనేది చూద్దాం. చూడండి, మంచిగా మనకు 2 అవర్స్లో ఇంత బాగా కలర్ మారింది, అంటే పచ్చిగా ఉండేది ఇప్పుడు మనకు కలర్ అనేది మారింది కదా. సో ఈ హెయిర్ డైని మీరు అట్లాగే ఇలా 2 అవర్స్ ఉంచేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదని కనుక నైట్ అంతా ఉంచేసుకొని మీరు పక్క రోజు ఉదయం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ హెన్నా హెయిర్ డైని ఇప్పుడు మనం తయారు చేసేసాము. ఇప్పుడు ఇది ఎలా వాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తలస్నానం మంచిగా చేసేసుకోండి, అంటే ఆయిల్ లేకుండా చేసేసుకున్న తర్వాత ఈ హెయిర్ డై హెన్నా హెయిర్ చూడండి. ఈ పాపకి బ్రౌన్ హెయిర్, వైట్ హెయిర్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను. ఇలా మీరు స్కాల్ప్లో ఎక్కడ ఉన్నా పర్లేదు, ఇలా ఒక హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేసేసుకొని హెయిర్లో స్కాల్ప్లో పడేటట్టు మంచిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు ఒక 1 అవర్ నానబెట్టాలండి. ఒక 1 అవర్ ఉంచేసుకున్న తర్వాత మామూలు నీళ్ళలో మీరు కడగండి. అలా మీరు కడిగిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఆ బ్రౌన్ హెయిర్ కూడా లేదు కదా, ఎంత మంచిగా నల్లగా ఉంది జుట్టు అంతా, చూసారా. సో ఇలా మీరు అప్లై చేసి కడిగిన తర్వాత ఒక 2 రోజులు అసలు ఏం అప్లై చేయవద్దండి హెయిర్కి, అట్లాగే ఉంచేయండి. అంటే మామూలుగా షాంపూ వాష్ కూడా వద్దు, అలాగే ఆయిల్ లేదు ఏం పెట్టవద్దు. ఒక 2 రోజులు ఉంచిన తర్వాత మీరు హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. అలా మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసిన తర్వాత హెయిర్ బాత్ చేసేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా ట్రై చేయండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంది, బాగా నచ్చింది అనుకుంటే మీరు మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.